గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. గత 40 ఏళ్ళుగా కూడా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరంగా ఏర్పరచుకున్నారు. మరి నిద్రలేమి సమస్యల గురించి మాట్లాడుకుంటున్నట్టయితే చాలామందికి ఇప్పుడు ఫోన్ స్క్రీన్స్ ఎక్కువగా చూడడం వల్ల కానీ, పని ఒత్తిడి వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళైతే ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు కానీ, ఏ రీజన్స్ వల్ల అయినా నిద్రలేమి అనేది చాలా డిసీజెస్కి దారితీస్తూ ఉంటుంది. అంటే ఒక గంట 2 గంటలు స్లీప్ లేకపోతేనే డిస్టర్బ్ అయ్యేది. అలా లాంగ్ రన్లో ఒక 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ నిద్ర లేకుండా ఒక డిస్టర్బెన్స్ స్లీప్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్లయితే మీ అందరి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది. నమస్తే సార్. నమస్తే. సో కారణం ఏదైనా, నైట్ త్వరగా పడుకోకపోవడం, పడుకున్న తర్వాత సరిగ్గా ఒక క్వాలిటీ ఆఫ్ స్లీప్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోవడం. 100 మందిలో 98 మెంబర్స్ ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు అనుకోవచ్చు. మరి మనం చక్కగా ఒక మంచి స్లీప్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నా, ఈ స్లీప్ లేకపోవడంలో వచ్చే డిసీజెస్ బారిన పడకూడదు అన్నా కానీ ఏం చేయాల్సి ఉంటుంది? కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం. ఎస్, కరెక్ట్. సో కంటి నిండా ఎంతమంది నిద్రపోతున్నారమ్మా? ప్రశ్నార్థకం. పిల్లల నుంచి పెద్దల వరకు నిద్రలేమి సమస్య. అవును. సో నిద్రలేమి వల్ల కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గడం లేదు. ఇది సర్వసాధారణంగా మనం గమనించేది. అవును. నిద్రలేమి వల్ల శారీరకమైనటువంటి సమస్యలు కలుగుతున్నాయి, మానసికమైన సమస్యలు కలుగుతున్నాయి. అసలు నిద్రలేమి సమస్య ఎందుకు కలుగుతుందంటే తెలిసి తీరక చేసేటువంటి కొన్ని పొరపాట్ల వల్ల నిద్రలేమి సమస్య కలుగుతుంది. ఆహారము, పోషకభరితమైన ఆహారం తీసుకోకపోవడము, ఎప్పుడు పడితే అప్పుడు తినడము, ఎక్కడ పడితే అక్కడ తినడము, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడము, ఎప్పుడు పడితే అప్పుడు లేయడము, ఇలాంటివి మానసిక ఒత్తిడి, ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల మరి ప్రత్యక్షంగాను పరోక్షంగాను నిద్రలేమికి ఇవన్నీ కారణభూతం అవుతున్నాయి. అసలు వీటి వల్ల ఏం జరుగుతుందంటే మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. దేహధర్మాల్లో భాగంగా, జీవధర్మాల్లో భాగంగా ఇంచుమించు ప్రతి జీవిలో కూడా ఇది సర్వసాధారణం. సో నిద్ర కలగాలంటే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ అవసరం. మానవుడు కూడా మినహాయింపు కాదు. సో మెలటోనిన్ అనేటువంటి ఈ యొక్క పదార్థం ఎప్పుడైతే సరిగా ఉత్పత్తి కాదో, ఉత్పత్తి అయినటువంటి పదార్థము సరిగా పనిచేయదో అప్పుడు నిద్రలేమి సమస్య వస్తుంది. ఉత్పత్తి కాకుండా మనం ఈ విధంగా చేసుకోవడం చేత సరిగా అది పనిచేయకపోవడానికి కూడా మనం చేసేటువంటి తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్లు కారణంగా ఉంటున్నాయి. సో కాబట్టి ఏమంటే ఈ కారణాల్లో మెలటోనిన్ అనేటువంటి పదార్థం నేను చెప్పినటువంటి పద్ధతిలో కర్తవ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడం చేత కలుగుతుంది. మరి ఈ మెలటోనిన్ అనేటువంటి ఈ యొక్క పదార్థం బాగా ఉత్పత్తి అయ్యి అది బాగా పనిచేసేందుకు ప్రకృతిలో కోకొల్లలుగా దర్శనమిస్తాయి. అనేక రకాలైనటువంటి ఆహార ఔషధాలు, ప్రకృతిలో దొరికేటువంటి ఇతర అనేక రకాల ఔషధాలు కూడా దర్శనమిస్తాయి. సో వాటిలో అందరూ తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధం చెప్తాను చూడండి అమ్మా. సో జాజికాయల పొడి. సో జాజికాయలు మంచివి బాగా లావు ఉండి బరువు ఉన్నటువంటి తెచ్చుకొని దంచితే ఈజీగా చూర్ణం అయిపోతుందమ్మా. సో జాజికాయలు తేలిగ్గా ఉన్నా అట్లా పట్టుకున్నప్పుడు చాలా తేలిగ్గా, వెయిట్ లెస్గా, తక్కువ వెయిట్ ఉన్నటువంటివి అయితే లోపల ఫంగస్ కానీ లేకపోతే క్రిమిజన్య భరితమైనది కానీ లోపల పోషకాంశం ఉండదు, ఇన్ఫెక్టెడ్ ఇదిగా ఉంటుందమ్మా. సో జాజికాయ బరువు ఉండాలి. బరువైనటువంటి జాజికాయలు మనం చూర్ణం తయారు చేసుకోవాలి. ఆ జాజికాయల చూర్ణము ఒక 20 గ్రాములు తీసుకోవాలి. ఈ జాజికాయల్లో మిరిస్టిక్సిన్ అనేటువంటి రసాయన పదార్థము మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థ ఉత్పత్తికి బాగా దోహదపడుతున్నాం. అది ఒక 20 గ్రాములు తీసుకోవాలి. అట్లే జీలకర్రను వేయించేసేసి చూర్ణం లాగా తయారు చేసుకొని ఆ జీలకర్ర చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోవాలి. ఇంతేమ్మా. సో జీలకర్రలో ఆల్రెడీ కొద్దో గొప్ప ఈ మెలటోనిన్ అనేటువంటి పదార్థం ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగింది. సో ఇక్కడ అక్కడ మెలటోనిన్ తక్కువైంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మెలటోనిన్ భర్తీ చేస్తున్నాం అనమాట. సో ఈ 2 పదార్థాలేమా, 2 బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలుగజేసేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. దీన్ని కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రాత్రి పడుకునేటప్పుడు రోజు రాత్రిపూటమ్మా బాగా ఎంత మాగితే అంత రిజల్ట్ బాగుంటుంది. అరటిపండు
అరటిపండు బాగా మాగినటువంటి అరటిపండు మనకు మార్కెట్లో ఓ మధ్యస్థంగా మాగినవి దొరికాయి అనుకోండి, తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని 2-3 రోజులు పెట్టుకుంటే బాగా మాగిపోతాయి. కాబట్టి 3-4 రోజులకు ఒకసారి మనం అరటిపండు తెచ్చుకొని వాడుకుంటున్నా మనం అనుకున్నటువంటి రిజల్ట్ మనకు వచ్చేస్తుంది. సో ఒక మోస్తరు సైజు, మధ్య రకం సైజ్ అయితే సరిపోతుందమ్మా. సో మరీ పెద్ద అరటిపండు కూడా అవసరం లేదు, మధ్య రకం అరటిపండు సైజ్ అయితే సరిపోతుంది అనమాట. సో ఆ అరటిపండు గుజ్జు తీసుకొని ఆ గుజ్జులో 1 గ్రాము ఈ యొక్క మనం తయారు చేసుకున్నటువంటి పొడి, అంటే జాజికాయలు జీలకర్ర పొడి కలిపి తయారు చేసుకుని 1 గ్రామ్ అందులో వేసేసి అందులో 1 స్పూన్ తేనె వేసేయాలమ్మా. సో ఈ అరటి పండులో కూడా ట్రిప్టోఫాన్ అనేటువంటి రసాయన పదార్థము మెదడులో మెలటోనిన్ పదార్థ ఉత్పత్తికి దోహదపడుతుంది అనమాట. సో తేనె ఉన్నటువంటి పోషకాంశాలు, అనేక రకాల పోషకాంశాలు ఇవన్నీ కూడా నిద్రను కలగజేసేందుకు చాలా చక్కగా ఉపకరిస్తాయి. సో తేనె 1 స్పూన్ వేసేయాలి. సో బాగా పదార్థం అంతా బాగా కలిపేసేసి బాగా టేస్టీగా తయారవుతుందమ్మా. సో రాత్రిపూట తినేసేసి 1 కప్పు పాలు తాగేసి పడుకోవాలి. సో పాలలో కూడా అనేక రకాల ఈ పోషక పదార్థాలతో పాటు ట్రిప్టోఫాన్ అనేటువంటి అమినో యాసిడ్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా నిద్రను కలగజేసేందుకు పరోక్షంగా ఉపయోగపడుతుంది. సో ఈ ఫార్ములాని రెగ్యులర్గా నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకున్నట్లయితే అతి త్వరలోనే మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి కావడం జరిగేసేసి పడుకున్న వెంటనే నిద్ర అవడం మొదలవుతుంది. డాక్టర్ గారు ఒక్కొక్కదాని ఇంత విడమరి చెప్పారు కదా అని చెప్పేసి అది 1 రోజు వాడి, 2 రోజులు వాడి, 3 రోజులు వాడి నాకు సరిగా పని చేయట్లేదు, ఇది ఎక్కడ పని చేస్తుంది అని చెప్పేసి చేసేవాడిని కూడా ఏదో సామెత ఉంది, రెగ్యులర్గా వాడేవాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి నిరుత్సాహపరచకుండా ఓపికమ్మా. ఎందుకంటే సమస్య తీవ్రత ఎక్కువ ఉంటే టైం తీసుకుంటుంది. కొంతమందికి శరీర తత్వాన్ని బట్టి వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు కూడా పట్టొచ్చుమా. సో అంతవరకు నియమబద్ధంగా నిగ్రహంగా పట్టుదలగా వాడుకుంటే నేను చెప్పినట్లు, ఎందుకంటే న్యాచురల్గా ఉన్నటువంటి ద్రవ్యాల్లో న్యాచురల్గా ఈ యొక్క పనితనము, సమర్థత, దేహంలో మార్పు కనిపించాలంటే కొంత టైం అవసరం. డైరెక్ట్గా మెలటోనిన్ టాబ్లెట్ వేసుకోవడం కానీ ఇంకోటి ఏదో నిద్ర మాత్రలు వేసుకోవడం కానీ కాకుండా మనం సహజ పద్ధతిలోనే మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేందుకు మనం ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటున్నాం కాబట్టి కొంచెం ఓపిక అవసరం అమ్మా. సో ఇది వాడుకోవడం వల్ల ఏమైతుంటే క్రమక్రమంగా కొన్నాళ్ళ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 3 గంటలు నిద్రపోయేవాడు 4 గంటలు నిద్రపోతాడు. కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల 5-6 గంటలు నిద్రపోతాయి. ఇట్లా నిద్రపోయేటువంటి సమయం గ్రాడ్యువల్గా పెరుగుతుంది. మనిషికి ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అంతేగాని అతి నిద్ర మళ్ళీ రావడం కూడా జరగదు. చాలా మంది ఏంటంటే మరి ఎక్కువ వాడుతుంటే 24 గంటలు కుంభకర్ణులా నిద్రపోతాడేమో సార్ అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతారు. అట్లుండదమ్మా. ఎంతవరకు నిద్ర అవసరం ఎంత అవసరమో అంతవరకు వచ్చేస్తుంది అన్నమాట నిద్ర. సో ఆ విధంగా రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ ఇందులో రసాయన పదార్థాలు సమర్థవంతంగా మన దేహంలో పనిచేస్తూ వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ చక్కటి నిద్ర వచ్చేందుకు దోహదపడతాయమ్మా. ఈ యొక్క ఔషధాన్ని మాత్రము వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కానీ, షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ వాడకూడదు. మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. సో ఇది పద్ధతి. దీనికి తోడు ఏంటంటే మరి టయానికి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట అర్లీగా డిన్నర్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఒకే శయన గదిలో విశ్రమిస్తుండాలి. ఒకే శయన గదిలో రాత్రిపూట నిద్రపోతుండాలమ్మా. ఒకే శయన గదిలో ఒకే ప్లేస్లో ఉండాలి. అదేవిధంగా లైటింగ్ కూడా ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ లైటింగ్ ఉన్నప్పుడు కూడా ఆ లైటింగ్ ప్రభావం చేత కూడా మరి కంటి మీద పడేసి ఆ యొక్క ప్రభావం మెదడులో పడేసేసి ఈ మెలటోనిన్ అనేటువంటి నిద్రాజనకమైన పదార్థం ఉత్పత్తి తగ్గిపోతుంది అనమాట. సో చాలా డిమ్ లైట్లు ఉండేటట్టు ఉండాలా. ఒకే సమయానికి పడుకునేట్టు అలవాటు చేసుకోవాలి. ఒకే శయనగదిలో పడుకునేదానికి అలవాటు చేసుకోవాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఉంటుందమ్మా. ఓకే మరి నిద్రలేమి సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా మంచి చిట్కానైతే సార్ చెప్పారు. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.